సామాన్యులే బట్టతలని కవర్ చేయడానికి విగ్గులు మెయింటైన్ చేస్తారు. అలాంటిది హీరోలు విగ్గులు మెయింటైన్ చేయడంలో తప్పు లేదు కదా. మన సౌత్లో విగ్గులు పెట్టుకొని సినిమాల్లోనూ రియల్ లైఫ్లోనూ నటించే హీరోలపై ఓ లుక్ వేద్దాం. మెగాస్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు మూవీ నుంచి విగ్గు యూజ్ చేస్తూ వస్తున్నాడట. కానీ ఎప్పుడు చిరు విగ్ లేకుండా బయట కనపడలేదు. ఇక వెంకటేష్ బొబ్బిలి పులి మూవీ నుంచి విగ్ పెట్టుకుంటున్నాడు. రియల్ లైఫ్లో కూడా ఇలానే మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. మొన్నటి వరకు తన బట్టతలని ఎవరికీ కనపడనివ్వకుండా జాగ్రత్త పడిన వెంకటేష్ ఒక సందర్భంలో దొరికిపోయాడట. ఒకసారి స్టాఫ్ మెంబర్ ఒకరు వెంకటేష్ని విగ్ లేకుండా బట్టతలతో ఉండగా చూశారట. అది కాస్త స్ప్రెడ్ అయింది. ఇక బాలకృష్ణ ఎప్పటి నుంచో విగ్ వాడుతున్న విషయం తెలిసిందే. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. బాలయ్యకి విగ్ కవచకుండలో లాంటిది. మోహన్ బాబు విగ్ పెట్టుకోడు. సినిమాల్లో అవసరమైతే తప్ప రియల్ లైఫ్లో పెట్టుకోరు. ఎలా ఉంటారో అలానే జనానికి కనబడతారు. ఏజ్ పైబడితే జుట్టు రాలడం సహజం కాబట్టి భయపడే పనే లేదు. అందుకే మోహన్ బాబు ఎప్పుడూ తన సహజమైన లుక్తో ఉంటాడు. ఇక రజనీకాంత్ కూడా బట్టతలని సినిమాల్లో తప్పితే నిజ జీవితంలో విగ్తో కవర్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇక మహేష్ బాబు కూడా బట్టతల వస్తే విదేశాలు వెళ్ళి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడనే రూమర్ ఉంది. టాలీవుడ్లో 30 పైబడిన యంగ్ హీరోల్లో చాలా మందికి బట్ట ఉందని టాక్. మంచు మనోజ్ కూడా విగ్ వాడతాడనే రూమర్ ఉంది. ఇలా సౌత్ హీరోలో చాలా మందికి బట్టతల ఉందట. కొంతమంది సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా విగ్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటే రజనీకాంత్, మోహన్ బాబు లాంటి వాళ్ళు విగ్తో పని లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. బహుశా పబ్లిక్లో దురదేస్తే ఫ్రీగా గోక్కునే వీలుంటుందని కాబోలు. విగ్ తీస్తే పరువు పోతుంది కదా. అసలు విగ్గే లేకపోతే ఏ బరువు ఉండదు. ఈ విషయాన్ని మిగతా హీరోలు ఎప్పుడు గమనిస్తారో ఏమో.